सैदाबाद के संकेश्वर बाजार में हैदराबाद की मेयर जी विजयलक्ष्मी और मलकपेट के मजलिस रुकन असम्बली अहमद बलाला को मकामी अवाम के शदीद एहतजाज के बाद इस इलाके का अपना दौरा मुख्तसर करके वापस लौट जाना पड़ा। मेयर इस इलाके में नाले की तामीर के मंसूबे को खतिया देने के लिए पहुंची थी और वो चाहती थी कि नाले के अतराफ अकनाफ रहने वाले गरीब अपने मकानात का तखलिया कर दें, लेकिन मकामी अवाम ने इससे साफ इनकार कर दिया। सैदाबाद के कॉरपोरेटर ने उन्हें इत्तला दिए बगैर मेयर के दौरे पर भी शदीद एतराज़ किया। उन्होंने कहा कि मेयर और रुकन असम्बली दोनों ने प्रोटोकॉल की खिलाफ वर्जी की है। उन्हें मेयर के दौरे से सिर्फ 10 मिनट कबल इत्तला दी गई। एक मकामी खातून ने बताया कि मकानात का तखलिया करने वालों को नाले की तामीर के बाद दोबारा मकानात तामीर करके देने का वादा किया गया है, लेकिन उन्हें ऐसे वादे पर कोई भरोसा नहीं है। वो लोग चाहते हैं कि हुकूमत उनका तखलिया करने से कबल उन्हें डबल बेडरूम मकानात हवाले करे। अवाम के गम गुस्से और बहस के तूल पकड़ जाने पर अहमद बलाला दौरे के दौरान ही वापस चले गए। ఈరోజు మేయర్ రావడం జరిగిందండి ఇక్కడికి. మాకు ఒక ప్రోటోకాల్ లేదు, ఒక ఇంటిమేషన్ లేదు, అసలు ఏం లేదు మాకు ఇప్పటిదాకా. జస్ట్ వాళ్ళు వచ్చే ఒక 10 మినిట్స్ బిఫోర్ మాకు ఇంటిమేషన్ వచ్చింది మేయర్ వస్తున్నారని. ఆల్రెడీ మేము వచ్చేటప్పటికి ఇక్కడంతా బ్లీచింగ్ పౌడర్ చల్లడం అయింది, అంతా అన్నీ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మళ్ళీ వాళ్ళందరికీ తెలిసింది, మాకెట్లా తెలియదండి. యాజ్ ఏ కార్పొరేటర్గా, ఇప్పుడు స్థానిక కార్పొరేటర్, ప్రెసెంట్ కార్పొరేటర్ మేము, మాకు ఇంటిమేషన్ ఉండాలి కదండి. ఆల్రెడీ మళ్ళీ ఎక్స్ కార్పొరేటర్లతో వాళ్ళంతా తిరుగుతున్నారు, మేయర్ గారు తిరుగుతున్నారు. మళ్ళీ వాళ్ళకి ఎట్లా పోతుందండి వాళ్ళకి ఇంటిమేషన్ ఉండేటప్పటికే వాళ్ళు ఆమెతో తిరుగుతున్నారు కదా. మళ్ళీ మాకెందుకు లేదు మళ్ళీ ప్రోటోకాల్? మాకు ప్రోటోకాల్ ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉండే స్థానికులు వాళ్ళు ఎవరైతే ఏ బాధలు పడ్డారో వాళ్ళు కూడా వాళ్ళ గోడేదో వాళ్ళు కూడా చెప్పుకుందరు మేయర్తోని. ఒక ప్రోటోకాల్ లేకుండా ఆమె వచ్చేసేసి ఇది చేస్తే మళ్ళీ ఇది ఎంతవరకు సమంజసం? ఇది అసలు వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళు చెప్పుకోవాలి కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి కాలువ చిన్నగా అయిపోయింది, మేము అన్ని డిస్మెంటల్ చేసేస్తాం, మేము నోటీసులు పంపిస్తాము అనంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోతారు? వాళ్ళు ఉన్న పడంగా పోవాలి అనంటే ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇస్తాము అని అంటే ఎక్కడి నుంచి ఇస్తారండి? ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఉన్న ఇళ్ళులే అన్ని వాళ్ళు లోపల చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఎక్కడి నుంచి ఇస్తారు డబల్ బెడ్రూములు? వీళ్ళు మాకు ఇప్పుడు మేము ఖాళీ చేసినాక మళ్ళీ మాకు ఇవ్వకపోతే మేము ఎక్కడికి పోవాలి? మేము రోడ్డును పడాలన్నా మేము అని అంటున్నారు వాళ్ళు కూడా అదే ప్రశ్న చేస్తున్నారు. వాళ్ళకి ఇల్లులు కావాల్సిందే, ఈ నాలా పెద్దగా చేయాల్సిందే. ఆల్రెడీ మంచిగా ఉన్న నాలను పగలగొట్టి చేసి ఇటు సైడ్ గేట్ వేసినందుకు లాస్ట్ టైం అంతా ఈ వరద బాధలకు వచ్చి ఈ మొత్తం సంకేశ్వర్ బజార్ మొత్తం మునిగిపోయింది. ఇదే రిటర్నింగ్ వాళ్ళు పెట్టేసేసి ఇక్కడ అటు సైడ్ గేట్ చేయమంటుంటే అసలు వినిపించుకోవట్లేదు. వాళ్ళు ఏం ప్రోటోకాల్ లేదు, ఏం లేదు, వచ్చేసేసి దూంతూ మంత్రం లాగా ఏదో వచ్చినామా పోయినామా అన్నట్టు చూపించినారు. ఇవాళ ఒక షో ఆఫ్ లాగా అయిపోయిందంటే, ఇది ఏదో ఒక టీజర్ లాగా అయిపోయింది. ఒక ఫిలిం ఏదైతే టీజర్ అవుతుందో ఆ టీజర్ లాగా అయిపోయిందండి ఇది ఇవాళ. ఇది మేము ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసేసి మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం మేము దీన్ని. ఇది మళ్ళీ గవర్నమెంట్ దాకా మేము ఏది ఉన్నా కానీ మేము ధర్నాల దాకా అయినా మేము దిగుతాం. వీళ్ళ కోసం ఏది చేయడానికైనా మేము అన్నిటికీ రెడీ ఉంటాం మేము. Dynamic Success the Junior College. Enter to win. Masters in MPC and BPC. Integrated coaching for NEET, IIT, JEE. Separate block for girls. Better coaching, better planning, better environment with better results. Opposite Madannapet Mandi, Saeedabad, Hyderabad. Phone 04029701124. An Institute of Success Schools.